మహారాజ్ అయినా కానివ్వండి, ఎందుకంటే ఆయన ఆయన రాజ్యంలో అత్యున్నతమైనటువంటి హోదాలో అనేక మంది ముస్లింలు పనిచేశారు. ఒకవేళ ఆయన హిందూ మతాన్ని సపోర్ట్ చేసిన వాడే అయితే వీరందరిని ఎందుకు తన బాడీ గార్డ్స్లా పెట్టుకున్నాడు? హైనే లాజిక్ హైనే ఏ పగలాబాదీ. సో వాళ్ళు కావాలని అట్లా క్రియేట్ చేస్తున్నారు. ఏ శివాజీని అయితే ఛత్రపతిగా చేయడానికి వాళ్ళు తిరస్కరించారో ఇవాళ వాళ్ళు అమ్మా శివాజీ మహారాజ్ మావాడని వినపడ్డాడు. కానీ ఆయన రాచరిక ఇవ్వడానికి ఆయన రాజుని చేసేటప్పుడు వాళ్ళే తిరస్కరించారు. ఇవాళ వాళ్ళు వెనకేసుకుని తిరుగుతున్నారు. ఏందయ్యా హిస్టరీ? ఎవరు మర్చిపోతున్నారు? ఇవాళ మొన్నటికి మొన్న మీరు కొత్త విషయాలు తీసుకొస్తే మేమైనా పిచ్చోళ్ళమా? ఇంతమంది హిస్టారియన్స్ రాసిన పుస్తకాలన్నీ పిచ్చి హిస్టరీనా? అదంతా ఎక్కడ పోయిద్ది? అదంతా ఏ బాతుకు సంజానా. ఏ రాజు భారతదేశాన్ని పరిపాలించినా మత సామరస్యాన్ని దృష్టిలో పెట్టుకునే పరిపాలించాడు. ఔరంగజేబు రాజ్యంలో కూడా ఎంతో